పడ్డాడు. అది అంతే, తెలుగుదేశంలో నాకు ఎటువంటి అసౌకర్యం జరగలేదు. అయితే నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నా. నేను అవనగడ్డ నియోజకవర్గం వరకే పరిమితం ఉన్నాను తప్ప, మొత్తం రాష్ట్రంలో అంతగా తెలుగుదేశం బాధ్యతలు తీసుకోకుండా అవనగడ్డ నియోజకవర్గంకు పరిమితమై ఇక్కడ చేయాల్సిన పోరాటాలన్నీ కూడా చేయటం జరిగింది. మిగతా ప్రాంతాలతో కూడా పోలిస్తే ఇక్కడ రైతు పోరాటాలు చేసాం, రైతుకు వెన్నుదన్నుగా చాలా కార్యక్రమాలు చేసాం. అంచేత అవన్నీ తెలుగుదేశానికి బలం చేకూర్చే కార్యక్రమాలు చాలా చేయటం జరిగింది. అంచేత తెలుగుదేశంలో ఇబ్బందికర పరిస్థితులు మాత్రం బయటకు వచ్చినారని ఎవరు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అది. అయితే అనుకోని పరిస్థితులు, ఇది ఎప్పుడైతే టికెట్ రాదని చెప్పి అనుకున్న పరిస్థితులు వచ్చాయి, జనంలో ఆందోళన కలిగిన విషయం వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కోరి ఎక్కడికి వెళ్ళినవాడిని కాదు. ఆయన కూడా ఇక్కడ పరిస్థితులన్నీ గమనించి ఏనైతేనే గెలుస్తాడని చెప్పని భావించారు. అంతే, పవన్ కళ్యాణ్ గారితో నాకు ఈ రోజున పరిచయం కాదు, చిరంజీవి గారితో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మా నాన్నగారు ఆయన మిత్రులు అవటంతో.